ఓకే ఓకే ఓకే. జై హో పత్రిజీ, జై ముందుగా హో మనందరి పత్రిజీ. గురువైన థ్యాంక్ యూ సార్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, ఆశ్రమ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, జై హో పత్రిజీ. మనం ఈరోజు ముందుగా మీ అందరికీ కూడా, ఆత్మ బంధువులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి ఎంతో ఆనందంగా మీరు అనుకున్న ప్రతి పని విజయవంతంగా పూర్తవుతూ, ఇంకా స్పిరిచువల్ గా ఎదగాలంటూ, మీలో ఉన్న ఏదైతే గుణాలు ఉన్నాయో పూర్తిగా మార్చుకుంటూ, మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ, ఈ స్పిరిచువల్ లో కూడా బాగా ఎదగాలని కోరుకుంటూ, అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై హో పత్రిజీ. ఈరోజు మంచి టాపిక్ చెప్పుకున్నాం. ఏంటి అంటే, నేను ఎప్పుడో కానీ మామూలుగా హెడ్డింగ్ పెట్టను. ఎప్పుడో కానీ మామూలుగా జస్ట్ ఏంటంటే ఆ టైంకి ఆ సమయంలో ఏదో వస్తుందో చెప్తా. ఒక్కొక్కసారి చెప్పాలనిపిస్తుంది ఒక టాపిక్. ఈ రోజు ఎందుకు చెప్పాలనిపిస్తుంది అంటే, ఉగాది అనేటప్పటికీ పూర్తిగా తెలుగు వారికి ఒక సంవత్సరం, కొత్త సంవత్సరం. ఈ రోజు ఏ పని చేస్తే ఆ పని మొత్తం సంవత్సరం అంతా చేస్తారన్న భావన ప్రతి ఒక్కరికి ఉంది. అందుకే పొద్దున్న మెసేజ్ ఏం పెట్టాను, ఈ రోజు పూర్తిగా ఆనందంగా ఉండండి, ఈ రోజు సంతోషంగా ఉండండి, సంవత్సరం అంతా అదే కొనసాగుతూ ఉంటది. ఇది చేయను అది చేయను కాదు, మీకు ఏం కావాలో అది ఈ రోజు చేయండి. ఆటోమేటిక్ ఈ రోజు కాదు, మొత్తం జీవితాంతం కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ఉగాదే, ఈ రోజు కాదు ప్రతిరోజు ఉగాదే. ఎక్కడ మారాలి? క్యాలెండర్ డేటు, ఆ డేటు, ఆ సంవత్సరం, రాశి ఫలాలు కదా మారాల్సింది. మనం మారాలి ఫస్ట్. మనం ఎంత ఆనందంగా ఉంటున్నాం అన్నది పాయింట్, ఫస్ట్ పాయింట్. ఓకే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే జీవితం ఆనందకరమైన జీవితం. అసలు ఎంత ఆనందకరమైన జీవితం అంటే పూర్తిగా మనం ఇక్కడ ఆనందాన్ని ఎవరు ఆపుతున్నారు? నిజంగా జీవితం చాలా బాగుంది మనకి. ఎవరు ఆపుతున్నారు మన జీవితాన్ని? ఎవరు అడ్డంకి వేస్తున్నారు? అన్ని సవ్యంగానే ఉన్నాయి జీవితంలో. సృష్టి కరెక్ట్ గానే ఉంది, విధానాలు కరెక్ట్ గానే ఉన్నాయి. కానీ కొన్ని కొన్ని మార్చుకుంటే జీవితంలో ఇంకా ముందుకెళ్ళచ్చు. ఆ కొన్ని కొన్ని ఏంటి అంటే, ఫస్ట్ మన ఆలోచన విధానం. అసలు మన మైండ్ సెట్ ఎలా పనిచేస్తుంది? మన మైండ్ సెట్ మీద మన కంట్రోలింగ్ ఉందా లేదా? మన మైండ్ సెట్ మీద మన కంట్రోలింగ్ ఉందా లేదా? అది ఎప్పుడైతే మన చేతితో పట్టుకున్నామో అప్పుడు మాత్రమే మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీరుతాయి. ఎందుకు మైండ్ సెట్ కంట్రోల్లో ఉండాలి? ఒకరోజు పొద్దున్నే ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేశారంటే, అదే మూడ్ లో మీరు ఎంతసేపు కొనసాగుతున్నారు అన్నది మీరు చెక్ చేసుకోండి. ఒక రోజంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడంటే, ఆడు పాస్ అయ్యాడు, మీరు ఫెయిల్ అయ్యారు. అది 10 నిమిషాల కన్నా ఎక్కువగా తీసుకోకుండా మీరు విడిచిపెట్టేశారంటే మీరు పాస్ అయ్యారు. ఎదటి మనిషిని నెత్తి మీద ఎవరైతే మొయ్యకుండా ఉంటారో, ఎదటి మనుషుల ఆలోచనలు కానీ, ఎదటి మనిషి యొక్క భావనలు కానీ, ఎదటి మనిషి యొక్క వాళ్ళ ఐడియాలజీని కూడా వాడకూడదు. చాలా మంది అంటారు, ఆయన ఇలా చెప్పారని నేను చేస్తాను. ఆయన చెప్తే నువ్వు చేసేది ఏంటి? నీకు ఒకటి ఉండదు కదా, ఎవరో ఏదో చెప్తారు, అది కాదు కదా, నీకు ఉండదు కదా. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఒకటి ఐడియాలజీ కానీ, వాళ్ళ మాటలు కానీ, ఆ మనిషి యొక్క ఆలోచనలు కానీ మనం మొయ్యకూడదు. ఎప్పటికప్పుడు ప్రజెంట్ మైండ్తో ఉండడం నేర్చుకోవాలి. అది మాత్రమే మనకు ఒక సక్సెస్ ఫార్ములా. వేరే వాళ్ళ ఆలోచనలకు వెళ్ళొద్దు, వేరే వాళ్ళ పనులు ఆలోచించద్దు. పొరపాటున వాళ్ళకి మనకి ఏదైనా ఒక ఇష్యూ గొడవ జరిగినా సరే, ఆ 10 నిమిషాలు 20 నిమిషాల్లో మీరు ఎప్పుడైతే మర్చిపోవటం మొదలు పెట్టారో అప్పటి నుంచి మాత్రమే ఆనంద స్థితిలోకి వస్తారు. అప్పుడు మాత్రమే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే అప్పుడు వస్తుంది. అంతేగాని ఇంకా మంది, చాలా మంది ఇబ్బంది పెట్టేస్తున్నారు, ఇంకా ఈ రోజు కూడా ఎవరో తిడుతున్నారు అన్న భావన మనకు ఉన్నప్పుడు, వాళ్ళ తిట్టపోయిన భావన మనకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, 1,00,000 మంది శత్రువులు లోన ఫైట్ చేస్తూ ఉంటారు. అవునా కాదా?
కూర్చుతా ఉంటారు. అసలు అంత మాట, అసలు నిన్నంత మాట ఏం నువ్వు లేదు అక్కడ, అది లేదు, ఎవరు లేరు ఇక్కడ. విన్నవాడు ఉంటాడా? అన్నవాడు ఉంటాడా? మీరు ఫీల్ అయ్యి మీరుంటారా? ఎవరు ఉండరు. కానీ ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే పూర్తిగా మన శరీర భాగాల్లోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్క కణం కూడా దెబ్బతిని స్థితికి వస్తుంది. అందుకే ఎమోషన్స్ అన్ని కూడా అవుట్ సైడ్ కి ఏంటండి, ఇన్సైడ్ కి తీసుకోవద్దు. ఎవరినైనా తిట్టాలంటే డైరెక్ట్ బయటికి తిట్టండి, కానీ ఇన్సైడ్ కి తీసుకోవద్దు ఇది కూడా. అది చాలా ప్రమాదకరం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు నిజంగా ధ్యానం చేస్తున్నాం బాగానే ఉంది. ఈ ధ్యానం వల్ల నిజంగా ఆనంద స్థితిని పొందగలమా? ఎలా చేస్తే ఆనంద స్థితిని పొందుతారు? వాళ్ళు చెప్పినట్టే చెయ్యాలి, వీళ్ళ చెప్పినట్టే చెయ్యాలి, ఆ మాస్టర్ చెప్పినట్టే చేయాలి, ఈ మాస్టర్ చెప్పినట్టు, ఇవన్నీ కాదు. సులభంగా ఈ రోజు ఒక పాయింట్ చెప్తా. ఒక రోజుకి 1-2 గంటలు సాధన, తర్వాత మిమ్మల్ని మీరు అబ్జర్వేషన్ చేసుకోండి. ఎక్కువసేపు మౌనంగా ఉండండి. ఇలా మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే 45 days లో మీరు ఎలైట్మెంట్ అయిపోతుంది, జ్ఞానోదయం అయిపోతుంది. 45 డేసే, ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు. మౌనంగా ఉండండి, ధ్యానం చెయ్యండి, మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకోండి, వేరే వాళ్ళ విషయాలు పట్టించుకోవద్దు. ఈ 4 విషయాలు చేస్తే 45 రోజుల్లో మీకు పూర్తిగా ఎలైట్మెంట్ మాస్టర్స్ అయిపోతారు. 45 రోజుల్లోనే, ఎన్నో రోజులు కూడా అవసరం లేదు. అంటే ఇక్కడ ఏంటి అంటే మనకు కావాల్సింది మనలోకి మనం వెళ్తాం. మనలోకి మనం వెళ్ళాలంటే కంపల్సరీ ఏం కావాలి? ఇన్నర్ సైలెంట్ అయిపోవాలి పూర్తిగా. ఇన్నర్ సైలెంట్ ఎప్పుడు అవుతుంది? ఆలోచన లేనప్పుడు. ఆలోచన లేనప్పుడు మాత్రం ఇన్నర్ సైలెంట్ అవుతుంది, తప్పుదాకా అవ్వదు. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఒక ధ్వని తరంగా బయటకు వస్తుంది, అది ఓకే. ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే లోన ఒక వైబ్రేషన్స్, మీరు మంచి వైబ్రేషన్స్ అంటే మంచిగా ఆలోచించినంత సేపు కూడా ఒక ఎనర్జీ పాస్ అవుతూ ఉంటది. అవసరం లేనిది పదే పదే ఆలోచించడం వల్ల మీ ఎనర్జీ లో అవుతుంది. చాలా మంది నీరసం అంటారు చూసారా? ఆ నీరసానికి కాలం భోజనం చేయకపోవడం వల్ల కాదు, నిద్ర లేకపోవడం వల్ల కాదు. అసలైన నీరసం ఏంటంటే ఎక్కువగా ఆలోచించే వాళ్ళు అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడతారు. ఎవరైతే ఎక్కువగా ఆలోచన పెట్టుకున్నారో వాళ్ళకి పూర్తిగా మన బ్రెయిన్ యొక్క నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రవాహం జరుగుతూ ఉంటది, అక్కడ కూడా పొరలుగా ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటది. అక్కడ గనక పూర్తి ఎక్కువ ఆలోచన ప్రెజర్ పడ్డదా, నరాలు ఇలా కుంచుకుపోతే దాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. అందుకే ఎక్కువ ఆలోచన, అతిగా ఆలోచన పనిచేయదు. సరైన ఆలోచన మాత్రమే పనిచేస్తుంది. తర్వాత ఏది సరైన ఆలోచన? ఏది సరైన ఆలోచన? మీకు అసలు ఏం కావాలో అదే ఆలోచించండి. మన జరుగుతుందా లేదా అన్నది కదా, మీకు ఏం కావాలో అది మాత్రం ఆలోచించండి. దాన్ని మాత్రమే మోటివ్ గా తీసుకోండి. మనం అందరం కూడా ఈ రోజు వద్దులే, పండగ రోజు ఎందుకులే, కానీ మనందరం కూడా కావాల్సినవి మాత్రమే ఆలోచించుకోవాలి, అవసరం లేని ఆలోచించద్దు. తర్వాత ధ్యానం చేసే ప్రతి ఒక్కళ్ళు ఒక మాట అంటారు, ఏంటి అంటే అసలు ఎంత ఆనందం అండి అంటారు. అబ్బా, ఇంత ఆనందం అన్నారు కదా అని చెప్పేసి నిజంగా నెంబర్ ఇవ్వు బాబు అని చెప్పి ఫోన్ చేసి మళ్ళీ పర్సన్ చెప్పండి, ఏదో పక్కన వాళ్ళు ఉన్నారని చెప్పేది కానీ ఎక్కడండి ఆనందం. ఏదో కొత్త వాళ్ళు వచ్చారని చెప్పేసి వాళ్ళ ముందు ఏదో చెప్పాలని చెప్పేసి ఆనంద స్థితి అంటున్నాం, కానీ ఎక్కడుందండి ఆనందం అంటున్నారు. అంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. మీరు వేరే వాళ్ళ కోసం బతుకుతున్నారా, మీకోసం బతుకుతున్నారా? నిజంగా ఓకే, నిజంగా ఆనంద స్థితిని పొందారా అనుకుంటున్నారా? నిజమైన ఆనంద స్థితి ఎక్కడ ఉంది? టోటల్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అంటే పోతుంది. లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవాలి ఫస్ట్. లైఫ్ స్టైల్ అంటే మీరు వేసుకునే బట్టలు, మీరు స్టైల్ గా తిరుగుతున్నారు. లైఫ్ స్టైల్ అంటే ఏంటి? పూర్తిగా మీ లోన్ ఉన్న డిజైన్ మారిపోవాలి.
మీరు మాట్లాడి పనే చేస్తున్నారా? లోన్ ఒకటి బయట ఒకటి మాట్లాడుతున్నారా? మీ ఫీలింగ్స్ అన్ని, మీ ఎమోషన్స్ అన్ని బయట పెడుతున్నారా లేదా? ఇది సత్య మార్గం. ఇది ఎప్పుడైతే అలవాటు చేసుకున్నారో, ఒక పిరమిడ్ మాస్టర్ అంటే, ఒక మెడిటేషన్ చేసుకునేవాడు అంటే పూర్తిగా గాజు పలకలా తయారైపోవాలి. అద్దంలో మీరు ఏం చూసుకుంటే అదే కనిపిస్తున్నట్టు లోన ఇన్నర్ సైడ్ లాంగ్ సైడ్ కూడా ఒకటే, క్రిస్టల్ క్లియర్. క్రిస్టల్ ఎలా ఉంటది, దాన్ని ఎలా పట్టు కూర్చుంటే మొత్తం ఇక్కడి నుంచి లోన్ నుంచి బయట దాకా మొత్తం ఒకటే కనిపిస్తుంది. మనం అలా తయారైపోవాలి. మీ మీద ఒక ఫీలింగ్ ఉంది, కోపం వచ్చింది, ఆ ఫీలింగ్ కూడా నేను చెప్పి స్థితిలో ఉండాలి. లేదు నేను కంపరేషన్ చేసుకున్నానంటే నా వ్యక్తిత్వాన్ని నేను తగ్గించేసుకుంటున్నట్టు. క్రిస్టల్ క్లియర్ గా ఉంటామంటే ఎవరి గురించి మీరు మీరు ఫోన్ చేస్తే మీ గురించి మాట్లాడాలి, మీకు ఏమైనా అవసరం అయితే చెప్పాలి, లేకపోతే మీ గురించి ఎవ్వరు పట్టించుకోకూడదు. అది అలవాటు చేసుకోవాలి మనం. ఆఖరికి మన ఇంట్లో పిల్లల గురించి కూడా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, కానీ వాళ్ళ గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ కొన్ని సూత్రాలు పాటించండి. ఎవరైనా సరే ఎక్కువ అటాచ్మెంట్ లోకి వెళ్ళొద్దు. అటాచ్మెంట్ అంటే చాలా డేంజర్. ఇది అటాచ్మెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, అటాచ్మెంట్ ధ్యాన మార్గంలోకి వచ్చాక చాలా కష్టం అవుతుంది. వాళ్ళకి మీరు కొన్న బాధ్యతలు తీర్చుకోండి. వాళ్ళకి మీరు చేయాల్సిన పనులన్నీ చేయండి. తర్వాత మీకు సింగిల్ గా మీరు ఎలావుగా కూర్చుంటారు అంటే సింగిల్ గా కూర్చుంటాం నేర్చుకోండి. ఎందుకు సింగిల్ గా కూర్చుంటాం అంటే, ఒక దివ్యత్వం మీలోకి ప్రవేశించాలంటే, దివ్యత్వ ప్రకాశం మీతో ప్రవేశించాలంటే లోన ఏ బంధాలు ఉండకూడదు. అప్పుడు మాత్రమే దివ్యత్వంలోకి వెళ్తారు. ఇంకా లోన్ నాకు ఆ ఎమోషన్ ఉందండి, ఈ ఎమోషన్ ఉందండి, నాకు అది లేదండి, ఇది లేదు, మొత్తం అన్ని రిమూవ్ చేయాలి. దాని ఎంతవరకు కంపరేషన్ చేసినంత సేపు కూడా మీ వెనకాల తిరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఇంటి బయటకు ఒక కుక్క వచ్చింది, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది, ఒక బిస్కెట్ వేసారు, రెండు బిస్కెట్లు వేసారు, ఇంకా విడిచిపెట్టదు, అది తిరుగుతూనే ఉంటుంది. మొత్తం బిస్కెట్ ప్యాకెట్ అంతా తీసి అక్కడ పెట్టేసి అయిపోయిందని చెప్పేసి వచ్చేయండి, మళ్ళీ రాదు ఆ రోజు. మనసు కూడా అంతే, ఏదో ఒక పని అడుగుతానే ఉంటుంది. అది పూర్తిగా చేసేయండి ఏదైనా సరే. దాన్ని సర్ప్రైజ్ చేయొద్దు, దాన్ని పట్టు కూర్చోవద్దు, అది ఇడిచిపెట్టేసి రండి ఇక్కడ. మళ్ళీ ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళకూడదు. అడుగుంటూ ఓ రోజు ఎవరి మీద కోపం వచ్చింది, నేను మెడిటేషన్ లో కూర్చొని తగ్గించేసుకుంటాను, నేను లేకపోతే ధ్యాన ఎవరో ఆయన ప్రవచనాలు వింటాను, ఈయన ప్రవచనాలు వింటాం కాదు. ఆ రోజు క్లాస్ మానేసి ఆయన తిట్టేయండి, తిట్టేసి ఆ గంట ఎమోషన్ తగ్గిపోయి ప్రశాంతంగా ఉన్నాను. అంతేగాని చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు వింటే మీ కోపం ఏం తగ్గదు. ఇక్కడ మనకి చెప్పి అన్ని కూడా చాలా మంది చెప్పే విషయాలు ఏంటంటే, మీరు కంట్రోల్ చేసుకోండి, అది తగ్గిపోతాం కాదు, దేన్ని ఎక్కడ ఉంచాలో అలా ఉంచి ధ్యాన మార్గంలో ఎదగాలి. సంసారంలో నిర్వహణ అంటే అది. అన్ని వదిలేసి ఇడిచిపెట్టాకే మన సన్యాసులు కాదు, సన్యాసులు అయితే పూర్తిగా ఏంటంటే అన్ని ఇడిచిపెట్టేసాడు కూర్చుంటాడు అక్కడికి వెళ్ళి. ఆహారం అవసరం లేదు, బట్టలు అవసరం లేదు, ఏది అవసరం లేదు, అడు ఉంటాడు. మనం ఇక్కడ పూర్తిగా సమాజంలో ఉన్నాము, మన చుట్టూరు చాలా మంది ఉన్నారు, మన వాళ్ళు ఇప్పుడు వింతగా చూస్తున్నారు ధ్యానం చేసే వాళ్ళందరూ. దాన్ని మీరు గమనించాలి. మనం ఒక వింత ఐటెం లా తయారవుతుందన్నా వాళ్ళతో ఉన్నప్పుడు అలాగుండి నార్మల్ గా మనం చేసుకునే సాధన మనం చేసుకోవాలి. అంతేగాని ఇది కొత్తగా క్రియేషన్ మీరే చేశారు, నేను కొత్తగా నాకు ఒక ఐడెంటిఫికేషన్ కావాలి, అక్కడి నుంచి ఏదో గుర్తింపు కావాలంటే రాదు. ఎందుకు రాదంటే వాళ్ళకి తెలియని స్థితి అది, మీకు అన్ని తెలుసున్న స్థితి. మీకు వాళ్ళకి తేడా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, శాశ్వతమైన ఆనందాన్ని పొందాలంటే ఏం చేయాలి? శాశ్వతమైన ఆనందం, నిజంగా శాశ్వతమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది?
ఈ ధ్యాన మార్గంలో దొరుకుతుంది. ఎలాగో చెప్పనా? ఒక్కటే సింపుల్ ట్రిక్. నేను అన్న అహంకారాన్ని తీసేది. ఎంతమంది తీయగలరు చేతులు ఎత్తండి. అసలు లేదా మీకు ఆ భావన? లేదు, నిజంగా లేదు, నిజంగా లేదు. మళ్ళీ చెక్ చేసుకోండి. మళ్ళీ అడుగుతున్నా, నేను అన్న భావన మీరు తీసేయారా? తీసేయను అనుకుంటున్నారా? ఇదే గణేష్, ఇదే గణేష్ డైరెక్ట్ వాళ్ళు నన్ను కించపరిచారని తెలిసిన నా చెవులో పడ్డా సరే నేను వాళ్ళతో కూడా ప్రేమతత్వంతో ఉంటాను. ఆ స్థితి మీకుందా? ఇదే గణేష్ తిట్టినా సరే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రేమతత్వంతో మాట్లాడతా. వాళ్ళని ఒక మాట కూడా అన్ను. ఎందుకంటే అతని స్థితి అతనిది, నా స్థితి నాది. ఆ స్థితిలోకి రావాలి. ఎంత మంది మనం ద్వేషించినా సరే మనం మన మాట గాని మన ప్రవర్తన గాని మారకూడదు. టైం పడుతుంది. ఎందుకంటే మీకు తెలిసిన సత్యం వాళ్ళకి తెలియాలంటే టైం పడుతుంది. సార్ ఎత్తమన్నారు కదా, నేను అన్న భావన లేదని చెప్పి సార్ బాగానే ఉంది. నేను చెప్తా, నేను అన్నది తీసేస్తా ఎంత కష్టం. ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి తిట్టినా సరే నిశ్చలంగా మీరు వినాలి. ఎందుకంటే అప్పుడు మాత్రమే నేను అన్న స్థితి తగ్గిపోతుంది. నేను అన్నది లేనప్పుడు మాత్రం వస్తుంది ఆ స్థితి. అప్పుడు మాత్రం నిజమైన ఆనందం వస్తుంది. ఈ క్లాస్ చెప్పాను నేను. బాగుందని కొంతమంది అంటారు, బాగాలేదు కొంతమంది అంటారు. నాకు అసలు రెండు సంబంధం లేదు. బాగుందన్నా నాకేం లేదు, బాగాలేదన్నా నాకేం లేదు. నాకు ఎందుకు, నాకు సంబంధం లేదు. నేను ధ్యానం చేస్తున్నాను మీతో పాటు ఒక 1/2 గంట. మీకు నేను నాకు వచ్చిన ధ్యాన అనుభవాలు కానీ లేకపోతే నాకు వచ్చిన ఏ అయితే మెసేజెస్ ఉన్నాయో మీకు చెప్పాను. అది నచ్చితే మీ ఇష్టం, నచ్చకపోతే మీ ఇష్టం, నాకు సంబంధమే లేదు. ఈ స్థితిలో ఉండదు మనం క్లాస్ చెప్పగానే ఎంతమంది చూసారు? నా పేరు వేసారా, నా టైటిల్ వేసారా, నా ఫోటో వేసారా అని అంటే మనం ఇంకా అక్కడే ఉంటాం. పిఎస్ఎంఎస్ మన పిఎంసీలోకి వెళ్ళినప్పుడల్లా నా ఇంటి పేరు అడుగుతారు. నేను చెప్పనంట. ఏ అంటాడు, చెప్పనంటాడు. ఎందుకు చెప్పు అంట. నేను ఆత్మస్థితిలో క్లాస్ చెప్తాకు వచ్చినప్పుడు నా ఇంటి పేరుతో నీకు పని ఏంటి అంటాను. కాదు చెప్పు అంట. చెప్తా. దాన్ని బట్టి ఒక క్యాస్ట్ తెలుస్తుంది. ఆ క్యాస్ట్ ని బట్టి వీడు నా వాడే అందుకే బాగా చెప్తున్నాడు ఒకడు ఫీల్ అవుతాడు. ఒకడు వీడు ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు, వీడిది ఇది ఫీలింగ్ అని చెప్పి ఒకడు మాట్లాడతాడు. ఇవన్నీ నాకు అవసరమా? అసలు నేనెవరో తెలియకపోతే, నా పేరేంటో తెలియకపోతే నేను చెప్పిన మాట ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా నేను ఫలానా బోర్డులు ఎట్టి తిరుగుతున్నా లేనే లేదు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కూడా పిరమిడ్ మాస్టర్స్ టీవీ అన్న ఛానల్ ఎవరిదో ఎవరికి తెలియదు. ఈ బ్రహ్మఋషి సుభాష్ పత్రిజీ టీంని, బ్రహ్మఋషి పత్రిజీ టీంని, టీం ఎవరు లీడ్ చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఈ గ్రూప్ అసలు ఎలా నడుతుందో ఎవరికి తెలియదు. అంటే మనకు నేర్చుకోవాల్సింది అన్నది నేను అన్న భావన పూర్తిగా తీసేసి అందరితో కలిసిపోయి మన పని చేయాలి. ఇలా కూర్చోవాలంటే ఎక్కడన్నా క్లాసెస్ జరుగుతున్నాయంటే వెళ్ళి కుర్చీలు వేసేయాలి, శుభ్రంగా కుర్చీలను చూసేయాలి, బల్లలు వేసేయాలి, అన్ని వేసేయాలి. శుభ్రంగా మళ్ళీ ఇంటికి వచ్చేయాలి, ఫ్రెష్ గా స్నానం చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఇస్త్రీ చొక్క వేసుకుని వెళ్ళి కూర్చోవాలి అక్కడ. అబ్బా బాగా చేశారండి, అవునండి మా టీం చాలా మంది ఉన్నారు చేశారు. అక్కడ కూడా నేనే చేశానని చెప్పకూడదు. అది కరెక్ట్ స్థితి. పొద్దున్న వచ్చేసానండి, పొద్దున వచ్చి కుర్చీలు వేసానండి, అదిగో అది నేనే కట్టానండి, ఈ కట్టానండి అని చెప్పాడంటే వాడు ఇంకా ఏదో కోరుకుంటున్నాడు. నా వల్ల ఇంతమంది తయారైపోయారండి. నీ తలకాయ నీ వల్ల తయారవుతుంది, వాళ్ళు ధ్యానం చేస్తున్నారు కాబట్టి ఆ స్థితిలో ఉంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే జస్ట్ ప్రేరణ కలిగించే వరకు మాత్రమే మంది. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. మీరేమనుకుంటారంటే గణేష్ గారికి అన్నీ తెలుసు అనుకుంటారు.
నేను ఇప్పుడు జీరోలో ఉంటా. ఈ క్షణమే ఈ నాలెడ్జ్ విడిచిపెట్టేస్తాను, మళ్ళీ క్లాస్కి నాలెడ్జ్ తీసుకుంటా. జీరో అన్నది, జీరో మైండ్ స్టేట్ ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు మాత్రమే ఆనంద స్థితి వస్తుంది. అప్పుడు మాత్రమే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అవుతుంది. అప్పుడు మాత్రమే నిజమైన ఆనందం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరితోనూ చక్కగా చిరునవ్వుతో మాట్లాడే స్థితి నాకుంది, మీకుందా? నాట్ ఓన్లీ ధ్యానం చేసే వాళ్ళతో కాదు, ధ్యానం చేయని వాళ్ళతో కూడా ఆ శక్తి నాకుంది, మీకుందా? ప్రతి ఒక్కళ్ళని ఒకే భావంతో చూసే శక్తి నాకుంది, మీకుందా? ఎంత పెద్ద ఎమోషన్ అన్నా సరే ఏ క్షణాన్ని ఎలా డెలివరీ చేయాలో నాకు తెలుసు, మీకుందా అది? అంటే నాకుంది అంటే నేను ఉంది అంటలేదు, అది తత్వం చెప్తున్నాను. మళ్ళీ నేను అన్న భావం లేదు ఇక్కడ, తత్వం చెప్తున్నా. ఎంత పెద్ద ఎమోషన్ వచ్చినా సరే దాన్ని ఎలా డెలివరీ చేయాలన్నది కావాలి మనకి. ఎంత పెద్ద డెసిషన్ తీసుకున్నా సరే దాన్ని ఆచరించే స్థితి కావాలి మళ్ళీ మనకి. ఏదో చాలా మంది చేస్తూ ఉంటారు, రేపు పొద్దున వచ్చేస్తానని చేసేస్తాను, రాడాడు ఫస్ట్. అలా కాదు, రేపు పొద్దున వస్తున్నానంటే 6 గంటలకు వస్తున్నామంటే 5:30 కల్లా అక్కడ ఉండాలి మనం. ఎందుకంటే ఒక మాట ఇచ్చాం, ఎవరికి ఇచ్చాం? ఒక మాస్టర్కి ఇచ్చాం. అలా ఉండదు మన స్థితి. అంతేగాని రేపు పొద్దున్న నేను రాను, అనుకోకుండా జరిగిపోయింది, ఏదో అయిపోయిందంటే ప్రతి ఒక్క పిన్ పాయింట్ చూస్తారు. స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చెప్తా చూడండి. ఒకరోజు ఎవరో చెప్పారు నాకు, ఏంటి అంటే ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయి కదా, అది బాగా మా ఊర్లో ఎక్కువ అండి, బాగా చేస్తారని చెప్పారు. చెప్పగానే చెప్పగానే నేను అన్నాను, ఇంకా ఇటువంటి వాళ్ళు ఉన్నారా, ఏంటంటే మారరు మనుషులు అని చెప్పి ఒక మాట మనసులో అనుకున్నాను నేను. చెప్తానండి, మన స్థితి బాగున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మనసులో అనుకున్నాను ఏంటంటే ఇంకా ఇటువంటి వాళ్ళు ఉన్నారు అసలు, ఇంకా ఇలా మారరని మనసులో అనుకున్నా. అనగానే ఒకానొక జన్మలో వాళ్ళతో కూడా నేను రూమ్ షేర్ చేసుకున్నా. ఒక బీచ్ ఒడ్డు నాకు ఇల్లు కావాలని వెళ్తే వాళ్ళు వాళ్ళే ఒక రోజంతా ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో కూడా ఉందండి ఒక రోజంతా. అప్పుడు భయం వేసి నేను నెక్స్ట్ డే వచ్చేసి వేరే ఇల్లు వెతుకున్నా. అంటే ఇక్కడ ఎందుకు చెయ్యొద్దు వేరే వాళ్ళని అంటారంటే, ఎందుకు అంటే మనం గతంలో అవన్నీ చేసుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే ప్రతిదీ కూడా అన్ని అంగీకరించండి అంతే. వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు కదా, టైం పడుతుంది, వదిలేండి అంతే. తర్వాత వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మీరు పట్టు కూర్చుంటే వాళ్ళ లాభం ఏమీ లేదు. ఏమవుతుంది? మీ యొక్క ఎనర్జీ లాస్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏమవుతుంది అంటే ఆత్మస్థితి తగ్గిపోతుంది. అన్నిటికైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ ఆత్మస్థితి పెరుగుతుందా తగ్గుతుందా, మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ధ్యానం చేయటం వల్ల. ప్రతి ఒక్క రోజు నువ్వు సాధన చేసినప్పుడు రోజు ఒకలా ఉండదు ఎప్పుడు కూడా. ఒక రోజు హయ్యర్ ఎనర్జీ వస్తుంది, మళ్ళీ 15 రోజులు నార్మల్ అయిపోతుంది, ఏముండదు. మళ్ళీ 11 రోజులు మంచి హయ్యర్ ఎనర్జీ వస్తుంది, మళ్ళీ తర్వాత ఏముండదు. ఎందుకు అంటే ఒక ఎనర్జీ ఈ రోజు బాగా హయ్యర్ వచ్చింది అనుకోండి, ఈ సిస్టమేటిక్ గా అలవాటు అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే అదే ఎనర్జీ వస్తే మీ బాడీ అలవాటు అయిపోయింది కాబట్టి మీకు తెలియదు. మళ్ళీ ఒక 11 డేస్ తర్వాత 12 డేస్ తర్వాత మళ్ళీ హయ్యర్ ఎనర్జీ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. అంతే, మీరు ఎనర్జీ తగ్గిపోయినట్టు కాదు, పెరిగినట్టు కాదు. పూర్తిగా మీరు ఇన్నరు అవుట్ రెండు కూడా, అంటే పూర్తిగా బయట ఏది మాట్లాడుతున్నారో లోన ఏది ఉందో అన్నది రెండు సింక్ అయినాయి అంటే ఆ రోజు నుంచి మీరు కరెక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నట్టు, కరెక్ట్ పాత్ లో ఉన్నట్టు. లేదంటారా, ఇంకా మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. ధ్యానంలో అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మనం ఆచరించాల్సింది ఏంటంటే మనని మనం ఆనందపరచుకోవాలి, మనం ధైర్యంగా ఉండాలి, వేరే వాళ్ళ విషయాలు అవసరం లేదు. మనం నిజంగా నిజాయితీగా ఎంత ఉన్నాం, ఆనందంగా ఎంత స్థితిలో ఉన్నాం మాత్రం తెలుసుకోండి. పెద్ద పెద్ద పుస్తకాలు చదివేస్తాం కాదు,
అసలు మీకు ఏ కంట్రోలింగ్ తప్పుతుంది? మీకున్న ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా మీరు సాధన చేస్తున్నారా? భ్రమలో ఉన్నారా? ఈరోజు శివుడు వచ్చి కనిపించాడు, బాగానే ఉంది. శివుడు వచ్చి కనిపిస్తే మీకేం జరుగుతుంది? ఆది పరాశక్తి మీ దగ్గరికి వచ్చింది అంటున్నారు. ఆది పరాశక్తి మీ దగ్గరికి వస్తే ఏం జరిగింది? ఇక్కడున్న లైఫ్ కూడా మారాలి. ఎస్, చెప్పండి, నేను రెడీ. మీరు ఏది చెప్తే అది ఇన్స్ట్రుమెంట్ గా నేను చేస్తా సిద్ధంగా ఉన్నా. కానీ ఈ ఒక్క ప్రాబ్లం నుంచి నేను బయటపడేది. చెప్పండి వాళ్ళకే. వచ్చారు అంటే మీతో పనుండి వచ్చారు కదా, మీతో అవసరం ఉంది కదా, దాన్ని మీరు కూడా పట్టుకోండి. ప్రతిదీ కూడా మీకు ఏం కావాలో అడుగుతూ నేర్చుకోండి. ఎలా అడగాలి ఏంటి అంటే మీకు వచ్చిన భాషలో, మీకు తెలుసున్న భాషలో. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక ఇన్బిల్ట్ ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఎవరికి వాళ్ళు తెలుసుకుని వాళ్ళకు వచ్చిన భాషలో మాట్లాడాలి. అది యూనివర్స్తో అయినా సరే, మీకు కనిపించే దైవశక్తితో అయినా సరే, లేకపోతే గురువులతో అయినా సరే. అంతేగాని అసలు నవ్వేసి అబ్బా ఎంత బాగుందండి అసలు గణేష్ గారి క్లాస్, అసలు చెప్తుంటే ఎంత ఆనందంగా ఉందండి, ఎంత బాగుంది. ఆడు ఇప్పుడు మళ్ళీ 4 క్లాసులు చెప్తాడు, మళ్ళీ కాసేపు జోకులు వేస్తాడు, వెళ్ళిపోయాడు సినిమా ఆడి చూస్తాడు, లేకపోతే పొద్దున పని ఆడి చేసుకుంటాడు. ఇక్కడ మన లైఫ్ మారాలి కదా, మన లైఫ్ మారాలి కదా ఫస్ట్. మన లైఫ్ మారాలంటే ఆచరణ. ధ్యానం చేసామా, ఆచరించామా, నిజంగా ఆనందంగా ఉన్నామా, అసలు మన జోలికి ఎవడన్నా వస్తున్నాడా? ఇంకా మన జోలికి ఇంకా వస్తున్నాడు అంటే మన శక్తి ఏమీ లేనట్టే. అసలు మన జోలికి ఎవరు రాకుండా ఉన్నాడంటే మనం కరెక్ట్ గా ఉన్నట్టే. అందుకే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ధ్యానం చేస్తున్నాను, ఓకేనా? ఈ రోజుకి ఆనందంగా ఎలా ఉండాలి జీవితాన్ని, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఇవన్నీ నేను చెప్పినవి ఫాలో అయితే నిజంగా బాగుంటుంది. అది నాకు బాగుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై హో పట్రిజీ, థ్యాంక్ యూ.